ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ ప్రభు శ్రమల మాణిక్రొమ్మల ఆదివారంలోనికి, పవిత్ర వారంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. ఇగో ఈ పవిత్ర వారం అంతా కూడా ప్రభు శ్రమలలోని మనం ఇంతవరకు కూడా తపస్కాల ప్రారంభం నుంచి ఇదిగో ఈ రోజు వరకు కూడా ప్రభు శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాము. మరి అటువంటి శ్రమలలోని పాల్గొవడానికి ఇదిగో మనం అందరము కూడా ఆ ప్రభువుతో మన జీవితంలోని మన హృదయంలో ఉన్న క్రీస్తు ప్రభువుని యెరూషలేము మనతోని కలిసి కూడా ప్రభువుతో మనందరము కలిసి ఆ పవిత్రమైన యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించడానికి మనందరం కూడా మంచి హృదయములతోని ఆ ప్రభువుని మనసారా ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞలను ప్రభు మనందరిని కూడా కాచి కాపాడేందుకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైన మాణిక్రొమ్మల ఆదివారంలోని ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో మంచి మనసుతోని ప్రభుతో కలిసి మనందరము కూడా ఆయన శ్రమలలో పాలు పంచుకోవడానికి సిద్ధపడదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునగాక. సహోదరి సహోదరులారా, తపస్కాల ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మాలు నిర్వహించి మన హృదయాలను సిద్ధపరుచుకుని ఉన్నాము. నేడు విశ్వ శ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యములను నెరవేర్చుటకు క్రీస్తు యెరూషలేములోని ప్రవేశించను. కావున నిండి భక్తి విశ్వాసముతోని మన రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడల్లో నడుచుచు అతని అనుగ్రహములతోని శిలువ శ్రమలలోని పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులము అగుదుమగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచి ఉంచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించి మేము అతని ద్వారా నూతన యెరూషలేములోని చేర్చుకుందుమగాక. యుగ యుగములు జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమునున్న ఓలివ్ కొండ దగ్గరనున్న బెత్ఫగే, బెతానియా గ్రామములను సమీపించాడు. అప్పుడు అతడు 20 శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించాడు: మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరచట కట్టవేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకును ఎవరునూ ఎక్కలేదు. దానిని విప్పి తోలుకుని రండు అని చెప్పాను. ఇదేమి అని ఎవడేని ప్రశ్నించినచో
ప్రభువునకు ఇది అవసరము, త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టెవేయబడిన గాడిద పిల్లను చూచిరి. వారు దానిని విప్పుచుండగా అచట నిలిచిన వారిలో కొందరు ఇదేమి పని అని అడిగిరి. అందుకు వారిద్దరూ యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినిన వారు అందుకు అంగీకరించిరి. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి. అతడు దానిపై కూర్చుండెను. మార్గమున చాలా మంది తమ వస్త్రములను పరిచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మను తెచ్చి ఆ త్రోవన పరిచిరి. అతని ముందు వెనుక నడుచు జనసమూహములు, జయము, ప్రభు పేరిట వచ్చుడు వారు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, మహోన్నతమునకు జయము అని విజయధ్వానములు చేసిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభుని జయ గీతాలను పాడుచు ఆ క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఆ పవిత్రమైన యెరూషలేము దేవాలయములోనికి ప్రవేశిస్తాము. Chava